ఎట్లుందంటే మొన్నటిదాకా చూసిండ్రు మీరు, మేము అసెంబ్లీలో కూడా చెప్పినాం, 30,000 ఉద్యోగాల కథ ఎట్లున్నదో సీతారామ ప్రాజెక్టు కథ కూడా గట్లనే ఉన్నది. ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్ష నిర్వహించి, ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ఇచ్చి, కొన్ని చోట్ల ఫిజికల్ టెస్టులు కూడా చేసి, మెడికల్ టెస్టులు కూడా చేసి, కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కానీ, కోర్టు కేసు వల్ల కానీ, ఎలక్షన్ కోడ్ వల్ల అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రమే పెండింగ్లో ఉండే. కానీ ఇవాళ ఎట్లయిపోయిందంటే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చే అవకాశం వస్తే ఉద్యోగాలే మేము ఇచ్చినామని ప్రచారం చేసుకుంటున్నటువంటి మీరు సీతారామ ప్రాజెక్టు విషయంలో కూడా సత్యం చెప్తారని మేము అనుకోం. మేము కూడా ఏమి అనుకోవట్లేదు. నిజాలు చెప్తాం, ఇది బీఆర్ఎస్ చేసింది 90%, మేమేదో 5-10 పైసలు చేసినామని నిజాలు చెప్పే ధైర్యం మీకు లేదు. కానీ ఆ రోజు కేసీఆర్ గారికి ఉండే, నిండు శాసనసభలో చెప్పారు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానీ, 108 అంబులెన్సులు కానీ, ఇది రాజశేఖర రెడ్డి గారు చేసిన చాలా మంచి పని, దీన్ని యథావిధిగా కొనసాగిస్తామని చెప్పిన ధైర్యము, సంస్కారము ఆ రోజు మా ప్రభుత్వానికి, మా నాయకుడు కేసీఆర్కు ఉండే. కానీ మీదేంది మీ సంస్కారం? టెక్స్ట్ బుక్కుల్లో అప్పటికే ప్రింట్ అయినటువంటి పిల్లల పాఠ్య పుస్తకాల్లో కేసీఆర్ గారి పేరున్నదనో, కేసీఆర్ గారి ఫోటో ఉన్నదనో పేపర్లు చింపి తమ పేర్లు అతుకు పెట్టుకున్నటువంటి వికారం ఈ ముఖ్యమంత్రి గారిది, రేవంత్ రెడ్డి గారిది. మేము నిర్మించిన ఫ్లైఓవర్లకు ఓపెనింగులు చేస్తూ, మేము కట్టిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేస్తూ, మా హయాంలో ఆర్డర్ ఇచ్చినటువంటి బస్సులకు జెండాలూపుతూ, మా హయాంలో మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతూ కాలం గడుపుతున్నారు తప్ప ఒక్కటైనా నిర్మాణాత్మకమైన అడుగు ఈ 9 నెలల కాలంలో పడ్డదా అని నేను అడుగుతా ఉన్నా. అంతకన్నా మీరు ఏం చేసిండ్రు అని నేను అడుగుతా ఉన్నా. ఇదంతా మీ మజ్బూరి, ఇంతకుమించి మీరు చేసేది కూడా ఏం కనబడతలేదు మాకు. కేసీఆర్ గారి ఆనవాళ్లు చెరిపేస్తాం అని చెప్పి బీరాలు బలికినటువంటి ఈ నాయకులు ఇలా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను మీవిగా చెప్పుకోవడానికి మీరు పడుతున్నటువంటి తాపత్రయమే మీ మీద మా నైతిక విజయానికి ఒక సూచిక. మీ తన్నాట చూస్తుంటే మేము ఆల్రెడీ నైతికంగా మేము గెలిచినట్టే. మేము ఇచ్చిన ఉద్యోగాలు మీ ఉద్యోగాలుగా చెప్పుకుంటారు. మా హయాంలో 90% పూర్తయిన సీతారామ కట్కొత్తి మేమే చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు.